హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కొర్ర సాగు గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి కొర్ర పంట. ఇది వచ్చేసి మామూలుగా భూమిలో బాగా దున్నాలి. బాగా దున్నినాక దీనికి వచ్చేసి మనం ఎగదొలేటప్పుడు 28 కానీ 20 కానీ లేదా డిఏపి, ఈ 3 మందులలో ఏదైనా ఒక రకం వేసుకోవచ్చు. ఎకరాకు ఒక బస్తా అయితే 28 మరియు డిఏపి ఒక బస్తా, ఈ రెండు కలిపి ఒక ఎకరాకు వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి విత్తనం ఇచ్చేటప్పుడు ఒక ఎకరాకు వచ్చేసి 5 నుంచి 6 కేజీలు కొర్రలు విత్తుకోవాల్సి ఉంటుంది. పొలము పల్తిగా ఉన్నప్పుడు లేదా జీడగట్టి ఉన్నట్టయితే 6 నుంచి 7 కేజీలు అయితే సరిపోతుంటాయి. కొర్ర మొలిచిన 20 రోజుల లోపల ఒక తడి నీటిని అందించవలసి ఉంటుంది. నీటి తడి అందించేటప్పుడు 20 యూరియా 2 మిక్సింగ్ చేసి చల్లి నీళ్ళు వేసినట్టయితే మొక్క బాగా పెరిగి కర్ర అనేది లావుపడి, నీటి తడి అందించేటప్పుడు యూరియా 22 బాగా కలిపి భూమిపై చల్లి నీళ్ళు వేసినట్టయితే మొక్క అనేది బాగా పెరిగి పిలకలు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. రెండవ తడి వచ్చేసి 30 నుంచి 50 రోజుల లోపల వేసినట్టయితే కంకి సైజు బాగా వచ్చి కాపు అనేది బాగా రావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి మా ఏరియాలో అయితే 6 నుంచి 8 క్వింటాలు, అది కూడా రబీలో. ఖరీఫ్లో అయితే 5 క్వింటాలు 6 క్వింటాలు మాత్రమే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న కొర్ర వచ్చేసి రబీ కొర్ర. రబీ సీజన్లో వేసింది కాబట్టి 2 సార్లు నీళ్ళు వేయవలసి ఉంటుంది. అదే ఖరీఫ్లో వేసినట్టయితే నీళ్ళు అనేది అవసరం ఉండదు, వర్షాలు పడతాయి కాబట్టి 5 నుంచి 6 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. అదే రబీలో అయితే 6 నుంచి 8 క్వింటాలు. ఈ ఒక క్వింటా వచ్చేసి 5 నుంచి 6 వేల దాకా ఉన్నాయి. కొర్ర పంటకు వచ్చేసి ఏ మందు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.